మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారు? గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో మనందరినీ కాపాడి మరొక నూతనమైన దినాన్ని చూడటానికి కృప చూపించిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము లూకా సువార్త 10వ అధ్యాయము 19వ వచనం. శత్రుబలం అంతటి మీదను నీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏదియూ నీకు ఎంత మాత్రమును హాని చేయదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇందులో మరి ఆదరణకరమైన మాట ఏంటంటే, మరి నీకెంతమంది విరోధులు ఉన్నప్పటికీ, నీకెంతమంది మరి నీకు నీ మీద శత్రుత్వాన్ని మరి పెంచుకోవడానికి ఇరుగు పొరుగు వారి మీద అయినా, ఆఫీస్లో అయినా, అది ఎక్కడైనా నువ్వు పనిచేసే దగ్గరైనా ఎక్కడైనా సరే, మరి ఆ శత్రు బలం అంతటి మీదకి కూడా నీకు అధికారాన్ని జయించడానికి ఇస్తాను అని అంటున్నాడండి. మరి అలాంటి దీవెనకరమైన ఆశీర్వాదం దేవుడు మరి మనకి ఇచ్చాడు అంటే అది దేవుని యొక్క కృపనే మనం అనుకోవాలి. మరి అది ఆ శత్రువు అనేది నీకు ఏ మాత్రము కూడా ఎంత మాత్రము కూడా హాని అనేది తలపెట్టడండి. ఒకవేళ తలపెట్టినా అది నీ దగ్గరికి రాదు. మరి అలాంటి స్థితి కలిగి ఉండటానికి దేవుడు నీకు కృప చూపించాడండి. మరి చిన్న వాగ్దానము నీ ఫ్రెండ్స్ సర్కిల్ వాళ్ళకి పంపండి. అలా పంపడం వల్ల మరి దేవుని యొక్క దీవెన ఆశీర్వాదాలు మరి ఆదరణ రావాల్సినవి నువ్వు పొందుకుంటావు, నీ బిడ్డలు పొందుకుంటారు. మరి చదివిన వారు దీవించబడతారు, మీరు ఆశీర్వదించబడతారు. మరి ఈ చిన్న వాగ్దానం ప్రతి ఒక్కరికి కూడా పంపించాలి. మరి వాగ్దానాలు, ఆదరణకరమైన మాటలు ప్రతి ఒక్కరితోనూ కూడా షేర్ చేసుకుంటూ ఉండాలి, పంచుకుంటూ ఉండాలి. అలా చేసినట్లయితే దేవుని యొక్క కార్యాలను నువ్వు చూస్తావు, బలంగా చూస్తావు, బలంగా చేస్తావు. మరి అలాంటి స్థితిలో దేవుడు నిన్ను ఉంచుతాడనమాట. దేవుని పని నువ్వు చేస్తే నీ పని దేవుడు చేస్తాడు. కాబట్టి దీన్ని మైండ్లో పెట్టుకుని మనం ఏ పని చేసినప్పటికీ దేవుడు చూస్తున్నాడన్న ఆలోచనతో మనము ముందడుగు వేయాలన్నమాట. మరి ఈ దినమంతా కూడా ఈ చిన్న వాగ్దానం నీ జీవితంలో, నా జీవితంలో జరగాలని కోరుకుందాము. అలాంటి స్థితిలో మనము ఉండాలని కోరుకుంటూ గాడ్ బ్లెస్ యూ.